ప్రైజ్ ద లార్డ్. అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాము. ఈనాడు మరి ప్రపంచ ప్రఖ్యాత గొప్ప దైవజనులు భక్సింగ్ గారి జన్మదిన వేడుకలు కేసన మండలంలోనే మరి తండ్రి భక్సింగ్ గారు స్థాపించినటువంటి ఆ సంఘాల్లో మరి పరిచయం చేసిన శ్రీధరన్న గారి మరి సంఘంలో మరి చేసుకుంటున్నాము. దీన్ని బట్టి మనం ఆనందిస్తాం. మరి భక్సింగ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆనాడు మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్టు యోహాన్ గారు జన్మించడంతో మరి మనకు యేసుక్రీస్తుకు మార్గం సరం చేసి ఆనందాన్ని కలిగేసింది. తద్వారా మరి యేసుక్రీస్తు జన్మించడం ద్వారా మరి గొప్ప రక్షణ ప్రపంచ మానవాళికి జరిగి ఉండగా మరి నేడు మరి భారతదేశంలో మరి తన సిక్కు జాతి నుండి మరి ఒక వ్యక్తి పుట్టిండు. అతను భక్సింగ్ గారు. అతని ద్వారా ఒక సిక్కు మతం నుండి తను మరి లండన్ లో చదువుకొని ఇంకా విదేశాల్లో మరి ప్రపంచవ్యాప్తంగా సువార్త చేస్తూ మరి భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ కంటే ఎక్కువగా మరి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు విమానాల్లో తిరిగి మరి సువార్త చేస్తూ కొన్ని వేల సంఘాలు కట్టించినట్టు భక్సింగ్ గారు ద్వారా ప్రపంచానికి ఆనాటి పౌలు వారే నేడు మన ఈ తరంలో భక్సింగ్ గారిని దేవుడు వాడుకోవడము మనకు ఆనందంగా ఉంది. మరి తండ్రి అలాగే మరి పౌలు గారు చెప్పారు ఒక మాట, ఏమన్నాడంటే మరి మరి ఫిలిప్పీలకు 4:4 చెప్పారు, ఆనందించుడు, మరలా చెప్తున్నాను ఆనందించడని. మనం భక్సింగ్ గారి నుంచి ఈనాడు ఆనందించాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మరి గొప్ప దేశాలే కాకుండా మరి ఎంతో పల్లె ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో సువార్త చేస్తూ సేవకులు ఎంతో మంది మరి తను ఈనాడు మరి రక్షణలోకి నడిపిస్తారు. కొన్ని కోట్లాది మందిని రక్షణలోకి నడిపించిన భక్సింగ్ గారిని బట్టి మనమందరం కూడా ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని ఆయన అడుగుదలలో నడుతూ క్రీస్తును విజయకేతనం ఎగిరిస్తూ మరి క్రీస్తును ప్రకటించేవారుగా పౌలు వాళ్ళే పరుగు పందంలో మనం కూడా మరి వెంపల్లాడుతూ పరుగును తుదముట్టించి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును చాటి చెప్పాలని ఈనాడు ఈ సందేశం చేస్తున్నాను. మరి ఆయన ఒక సిక్కు మతంలో ఉండి ఆయన వెలివేయబడినా కూడా మరి మొట్టమొదటిసారిగా ఆనాడు ఆ సిక్కు మతం నుండి మరి ఎక్కడికి వచ్చిండు, చెన్నైకి వచ్చి ఆ చెన్నై నుండి మరి హైదరాబాద్కి వచ్చి మరి ఈ హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఎంతో గొప్ప పరిచయం చేశారు. ఆనాడు సినిమా రంగంలో ఉన్నట్టు హీరోయిన్లకు ఎంతో మందికి, మరి అలాగే ముఖ్యమంత్రులకు ఎంతో మందికి, ప్రధానమంత్రులకు ఎంతో మందికి సువార్త చేశారు. అలాంటి మరి గొప్ప మరి పరిచయం మనం చేయాలంటే ఆయన అన్నాడు, నా ప్రార్థన వలనే ఇవన్నీ సాధ్యమైందని, నా ముఖాల ప్రార్థన వల్ల ఈ రీతిగా మేము ఈ స్థాయికి ఎదిగామని అన్నారు. కనుక మనం అందరము అంతటి స్థాయికి రావాలంటే తప్పకుండా మోకాళ్ళ ప్రార్థన ఉండాలని దాదాపు 4 గంటలు 5 గంటలు ప్రార్థన చేసాయి. మరి మనం కూడా అలాంటి శక్తి పొందుకుంటామని మరి ఈనాడు మరి అలాంటి ఆనందం పొందుకోవాలంటే, అలాంటి శక్తి అభిషేకం పొందుకోవాలంటే మనం కూడా ప్రార్థన పరులుగా ఉండి మరి నిస్వార్థమైనటువంటి పరిచర్య చేస్తూ మరి క్రీస్తును ప్రకటిస్తూ మరి మనమందరం ఆత్మను రక్షించాలని ఈ కడవరి కాలంలో మరి రేయింబగలు ఎవరు మింగుదుమని మరి తండ్రి మరి వాడు సాతాను గాడు మరి మింగుదుమని తిరుగుతున్నప్పుడు మనం కూడా రేయింబగలు నిద్రపోకుండా ఆ క్రీస్తు పరిచర్యను భక్సింగ్ గారుల వాళ్ళే మనం చేస్తూ మరి పరలోక రాజ్యానికి ఆత్మలను పట్టేందుకు మనం మరి సమయంగా మరి పునికి పుచ్చుకోవాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ మరి ప్రతి ఒక్కరు ఒక భక్సింగ్ గారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.